ఒక్కసారి వినండి మన ప్రధాని మోదీ ఏమన్నారు. जल थल नभ में से एक आगे रहे, दूसरा 2 कदम पीछे रहे, तीसरा 3 कदम पीछे रहे तो नहीं चल सकता. तीनों एक साथ एक ही ऊंचाई पर आगे बढ़े, कोऑर्डिनेशन अच्छा हो, सामान्य मानवीय की आशा आकांक्षाओं के अनुकूल हो, विश्व में बदलते हुए युद्ध के और सुरक्षा के माहौल के अनुरूप हो. इन बातों को ध्यान पे रखते हुए आज मैं लाल किले से एक महत्वपूर्ण निर्णय की घोषणा करना चाहता हूं. इस विषय के जो जानकार हैं वो बहुत लंबे अरसे से इसकी मांग करते रहे हैं. आज हमने निर्णय किया है कि अब हम चीफ ऑफ डिफेंस स्टाफ सीडीएस इसकी व्यवस्था करेंगे और इस पद के गठन के बाद तीनों सेनाओं के शीर्ष स्तर पर एक प्रभावी नेतृत्व मिलेगा. हिंदुस्तान के सामरिक दुनिया की गति में ये सीडीएस एक बहुत अहम और रिफॉर्म करने का जो हमारा सपना है उसके लिए बल देने वाला काम है. देश के लिए हमें मरने का मौका नहीं मिला, देश के लिए जीने का मौका जरूर मिला. 73rd ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎంతో ఉద్విగ్నంగా స్పీచ్ ఇచ్చారు. జాతినుద్దేశించి 6సారి చేసిన ప్రసంగంలో వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ గా CDS ను మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ 370-35A బ్యాన్ చేసి సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక ఓన్లీ 70 డేస్ లో సొల్యూషన్ చూపించి 130 కోట్ల భారతీయుల్లో సంతోషాన్ని నింపారు. ఇప్పుడు CDS ను అనౌన్స్ చేశారు. అసలు ఈ CDS ఏంటి? ఇప్పటి వరకు మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న త్రివిధ దళాలుగా ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒక వ్యవస్థగా రానున్నాయా? ఆల్రెడీ త్రివిధ దళాలకు అధిపతిగా రాష్ట్రపతి ఉండగా ఇప్పుడు మళ్లీ ఈ CDS అవసరమేంటి? ఇప్పటి వరకు మన త్రివిధ దళాలు ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి? ఎవరి ఆర్డర్స్ ను ఫాలో అవుతున్నాయి? అసలు CDS వల్ల మనకు కలిగే ప్రయోజనమేంటి? త్రివిధ దళాల్ని కోఆర్డినేట్ చేయగల చీఫ్ పర్సన్ ఉండాలి అన్న డెసిషన్ అసలు మోదీ మైండ్ లోకి రావటానికి ప్రేరేపించిన అంశమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ ఇవే త్రివిధ దళాలు. వీటి క్రింద తీర రక్షక దళం, పారామిలిటరీ దళాలు, వ్యూహాత్మక బలగాల కమిటీ, సాయుధ బలగాలు ఇలా ఎన్నో రకాల శాఖలు పనిచేస్తూ ఉంటాయి. మన దేశ రక్షణ వ్యవస్థలో ఈ త్రివిధ దళాలు చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఎయిర్వే, వాటర్వే, రోడ్వే ఈ 3 మార్గాల నుంచి పూర్తి రక్షణ అవసరం. 14 లక్షల మంది సైన్యంతో మన బలగాలు వరల్డ్ లోనే 3rd ప్లేస్ లో ఉన్నాయి. ఈ త్రివిధ దళాలకు అధిపతిగా రాష్ట్రపతి ఉండగా ప్రభుత్వం తరపు నుంచి సెంట్రల్ డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ పర్యవేక్షణ చేస్తుంది. అయితే ఈ త్రివిధ దళాలకు ఇండివిడ్యువల్ చీఫ్స్ ఉంటారు. ఎయిర్ ఫోర్స్ కి అయితే ఎయిర్ మార్షల్, నేవీకి అయితే నేవీ అడ్మిరల్, ఆర్మీకి అయితే ఆర్మీ జనరల్. ఈ 3 అధికారుల్లో ఎవరైతే సీనియర్ ఉంటారో వారు సర్వ సైన్యాధికారిగా ఉంటారు. కీలక సమయాల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే సమయంలో ఇతని మాటే ఫైనల్. అసలు ఈ త్రివిధ దళాల్లో ఒక్కో దళం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయో తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8న 5 అంటే 5 పైలట్స్ తో ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గా ప్రారంభమైంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF. అందుకే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 8న మనం ఎయిర్ ఫోర్స్ డే జరుపుకుంటూ ఉంటాం. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్, ప్రెజెంట్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోయా. టచ్ ది స్కై విత్ గ్లోరీ అనేది IAF స్లోగన్. IAF లో 127,000 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 11 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొంది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 1947, 1965లలో వచ్చిన భారత్ పాక్ వార్, ఇండియా చైనా వార్, అలాగే 1999 కార్గిల్ వార్, కాంగో క్రైసిస్, ఆపరేషన్ పవన్, ఆపరేషన్ విజయ్, ఇంకా రీసెంట్లీ సర్జికల్ స్ట్రైక్స్ ఇలా కీలక ఘట్టాల్లో యుద్ధాల్లో విజయం సాధించిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF సంపద ఎంతో తెలుసా? టోటల్ గా 16,622 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిలో ఎయిర్ క్రాఫ్ట్స్, అటాకర్స్, ఫైటర్స్, హెలికాప్టర్స్ ఇలా చాలా ఆయుధాలున్నాయి. జాగ్వర్ MiG-27 హార్పీ ఒక అటాకర్, Su-30 MKI, మిరేజ్ 2000, MiG-29, MiG తేజాస్, MiG-21 లాంటి ఫైటర్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ధ్రువ, చీతా, చేతక్, Mi-8, Mi-17, Mi-26, Mi-35 లాంటి హెలికాప్టర్స్, ఇంకా ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తో IAF చాలా బలంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గగనతల దాడులు, రక్షణలతో దేశాన్ని డేగ కన్నుతో పహారా కాస్తోంది. నిరంతర భద్రత కొనసాగిస్తోంది. ఇండియన్ నేవీ
మన దేశానికి వాటర్ వే ద్వారా రక్షణ, అలాగే ప్రకృతి విపత్తుల్లో అండగా ఉంటోంది నేవీ. మొత్తం 55,000 ఎంప్లాయీస్ తో వరల్డ్ లోనే 4th ప్లేస్ లో ఉంది. ఇండియన్ చీఫ్ అడ్మిరల్ నేవీని కమాండ్ చేస్తున్నారు. ప్రెజెంట్ నేవీ అడ్మిరల్ సునీల్ లాంబా. 2300 సంవత్సరాల హిస్టరీ మన నేవీ సొంతం. మౌర్యుల కాలంలోనే నౌకా వ్యవస్థకు బీజం పడింది. ఆ తర్వాత శాతవాహనులు, చోళులు, విజయనగర రాజులు, కళింగులు, మరాఠాలు, మొఘలులు తమ సామ్రాజ్యాల్లో నౌకా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ గవర్నమెంట్ ద బ్రిటిష్ ఇండియన్ నేవీని స్థాపించింది. ఇండిపెండెన్స్ డే తర్వాత 1950 జనవరి 26న నౌకాదళానికి ఇండియన్ నేవీగా పేరు మార్చారు. అలాగే వాహకాలకు INS అంటే ఇండియన్ నేవల్ షిప్స్ గా నేమ్ ను చేంజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 4న మనం నేవీ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇండియన్ నేవీ ఇప్పటి వరకు 11 యుద్ధాల్లో పాల్గొంది. 1961 ఆపరేషన్ విజయ్, 1965, 71లలో ఇండియా పాకిస్తాన్ వార్, అలాగే 2004లో వచ్చిన అతి భయంకర సునామీ సమయంలో ఇండియన్ నేవీ అందించిన సేవలు మర్చిపోలేం. మన నేవీలో ప్రధాన యుద్ధ నౌకలు INS ఢిల్లీ, INS రాజ్పుత్, INS గోదావరి, INS తల్వార్. ఇక ప్రధాన జలాంతర్గాములు సబ్మెరైన్స్, INS సింధు రక్షక్ సబ్మెరైన్స్ 16 వరకు ఉన్నాయి. నౌక నుంచి ప్రయోగించే పృథ్వీ క్షిపణులు బ్రహ్మోస్, సీ ఈగల్ తో పాటు 5 టఫ్ రాకెట్ లాంచర్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ రోడ్వే, సరిహద్దుల వద్ద రక్షణ కవచం, ప్రకృతి విపత్తుల్లో చేయూత మన ఇండియన్ ఆర్మీ. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి 7 దేశాలతో సరిహద్దుల వద్ద డేగ కనుతో పహారా కాస్తోంది. ఇండియన్ ఆర్మీ కమాండ్ చేసేది చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్, ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్. మొత్తంగా 14 లక్షల మంది సైనికులు, 11 లక్షల పైచిలుకు రిజర్వ్ ఎంప్లాయీస్ తో, 20 లక్షల పారామిలిటరీ ఫోర్సెస్ తో సూపర్ స్ట్రాంగ్ గా ఉంది మన ఆర్మీ. సైనిక దళ ప్రధాన ఆయుధ సంపత్తి అర్జున్ MBT, T-90 భీష్మ, 500 పైచిలుకు యుద్ధ ట్యాంకులు, 12,800 ఫిరంగులు, 100 బాలిస్టిక్ మిజైల్స్, 90,000 ఎయిర్ మిజైల్స్, 1130 యుద్ధ విమానాలు మన ఆర్మీ సొంతం. మేజర్ జనరల్ అబ్జర్వేషన్ లో డివిజన్స్, బ్రిగేడియర్ అబ్జర్వేషన్ లో బ్రిగేడ్, కల్నల్ ఆధ్వర్యంలో బెటాలియన్స్, మేజర్ ఆధ్వర్యంలో కంపెనీస్, లెఫ్టినెంట్ అబ్జర్వేషన్ లో ప్లాటూన్స్, సార్జెంట్ ఆధ్వర్యంలో సెక్షన్స్ గా డివైడ్ చేసి మొత్తం వ్యవస్థ నడిపిస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్ వార్, కశ్మీర్ వార్, గోవా, డామన్ డయ్యూ ఆపరేషన్, 1999 కార్గిల్ వార్ లాంటి ఎన్నో ప్రత్యక్ష యుద్ధాల్లో సత్తా చాటింది ఇండియన్ ఆర్మీ. ఈ త్రివిధ దళాలతో పాటు మరింత రక్షణ వ్యవస్థ మన భారత్ సొంతం. ఇంతలా సక్సెస్ఫుల్ గా వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇప్పుడు CDS అవసరమేంటి? ఎక్కడ సమన్వయ లోపం జరిగింది? ఆ వివరాలు తెలుసుకుందాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక పాకిస్తాన్ విషయంలో కాస్త మొండిగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా లాంటి పెద్ద దేశాలకు షాక్ ఇచ్చింది. అగ్రరాజ్య మధ్యవర్తిత్వం అక్కర్లేదనుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి టెర్రరిజాన్ని అంతమొందించాలనుకుంది. సక్సెస్ అయింది కూడా. ఆ వెంటనే జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో 370-35A రద్దు చేసింది. రక్షణ వ్యవస్థ నిర్ణయాల్లో జాప్యం, సీరియస్ విషయాల్లో ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవటం సాధ్యం కాదనే ఉద్దేశంతో త్రివిధ దళాల్ని ఒక వ్యవస్థగా ఏర్పాటు చేస్తే అయినా కొన్ని సాధ్యమవుతాయని భావించి ప్రధాని మోదీ CDS ఉండాల్సిందే అని నిర్ణయించుకున్నారు. CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాష్ట్రపతికి దిగువన త్రివిధ దళాల అధ్యక్షులకు ఉన్నతంగా ఈ పదవిని ఏర్పాటు చేస్తారు. అసలు CDS వల్ల లాభమేంటి అంటారా? ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు ఒకే గొడుగు కిందకొస్తాయి. రక్షణ వ్యవస్థ కీలక నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల్లో వెనక ముందు, ఎక్కువ తక్కువ అన్న ఆలోచన రాదు. వన్ నేషన్, వన్ ఆర్మ్డ్ ఫోర్స్ కారణంగా రక్షణ వ్యవస్థలో, నిర్వహణలో క్లారిటీ, ఒక్కతాటిపై నడిపించగల కెపాసిటీ, రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం అన్నట్టుగా నడిపించగల సామర్థ్యం సొంతమవుతుంది. దేశ రక్షణ, రహస్య వ్యవహారాలు, కీలక ఒప్పందాలు, నిర్ణయాల్లో CDS పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతుంది. యూనిటీ అన్న పదానికి వన్ నేషన్ అంటూ మనందరి బాధ్యత ఏంటో మరొక్కసారి గుర్తు చేశారు.